వెల్కమ్ టు మన జ్ఞాపకాలు యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు పండగ అయినటువంటి నెక్స్ట్ డే ప్రైవేట్ పార్టీ అనేది ఉంది కాబట్టి ఫ్యామిలీ పార్టీ అన్నారు. ఓన్లీ ఫిష్ ఫ్రై, అలాగే ఫిష్ సూప్, అలాగే చికెన్ బిర్యానీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో, ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ సూప్ కూడా ఉంది. దీని తర్వాత చికెన్ బిర్యానీ కూడా ఉంది. దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తుంటారు. అయితే ఈ ప్రిపేర్ చేసేటటువంటి వాళ్ళు ఒకరు చెల్లెలు, ఒకరు అక్క కాబట్టి చూద్దాం. అయితే వంట చేసేటటువంటి వస్తాదులు ఉన్నారు కాబట్టి చూద్దాం. మొత్తము ఫిష్ 20 kgs తీసుకురావడం జరిగింది కాబట్టి 20 kgల ఫిష్ చూద్దాం ఎంతమందికి సరిపోతుంది అనేది. ఇక్కడ ఫిష్ ఫ్రై అనేది రెడీ అవుతుంది మా ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి. ఇక్కడే పక్కనే ఉన్నటువంటి మనకి బోర్ మోటార్ కూడా ఉంది. అయితే ఈ బోర్ మోటార్ దగ్గర వీళ్ళు అన్న పిల్లలు, పెద్దన్న పిల్లలు, చిన్నన్న పిల్లలు, చెల్లెల పిల్లలు చూద్దాం. వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు. క్రిస్మస్ హాలిడేస్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఇది చలికాలం కాబట్టి ఇంకొకటి సేపు అయితే అర్థమవుతుంది వాళ్ళకి. హాయ్ చెప్పండి ఇక్కడ గట్టిగా. ఓకే, వీళ్ళను ఇక్కడ వాటర్ వేయొద్దు. ఇక్కడ మనం బోర్ మోటార్ దగ్గర ఉన్నట్టు. అయితే ఈ చోటా బచ్చా ఇంకా ఎలిజిబుల్ కాలేదు అన్నట్టు ఎంజాయ్ చేయడానికి. ఏమైంది ఇప్పుడు, ఎంతవరకు వచ్చింది? ఓకే, ఇక్కడ మా టీం వాళ్ళంతా ఫైటింగ్ జరుగుతుంది. ఇక్కడ ఈ గ్రూప్ టీం లీడరు అజయ్. పాపం వంట చేయడం అలవాట్లేదు మా వాడికి, కానీ తప్పట్లేదు. అయితే ఈ టీం లీడర్ వాడే. ఓకే, ఇక ప్రతి దాంట్లో వాడిని పొగడాలని కోరుకుంటాడు కాబట్టి గుర్తింపు అనేది చాలా ముఖ్యం ఎవరికైనా. మా చిన్నన్న అజయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరు సంప్రదించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నమ్మకం లేని వంటలు కాబట్టి. ఫస్ట్ ఆయిల్ తీసుకోవడం జరిగింది. 20 kgల ఫిష్కి 1 kg రెడ్ చిల్లీ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. చూద్దాం. ఫస్ట్ ఆయిల్, దాని తర్వాత రెడ్ చిల్లీ. గట్టిగా బోలో. నెక్స్ట్ అల్లం పేస్ట్. మన కారంకు రెడ్ రాదు. అల్లం పౌడర్. ఇదేం పౌడర్ ఇది? జీలకర్ర పౌడర్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ధనియాల పౌడర్ కూడా యూజ్ చేసుకుంటున్నారు మా వదిన. లో బెట్ట. ఆయిల్, అలాగే రెడ్ చిల్లీ పౌడరు, ధనియాల పౌడరు, అలాగే అల్లం పేస్టు, జీలకర్ర పౌడరు. చూద్దాం లాస్ట్ వరకు ఎలా రెడీ అవుతుంది అనేది. 20 kgల ఫిష్కు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. చూద్దాము. ఓకే, ఇప్పుడు మనకి కార్న్ పౌడర్ కూడా రెడీ అయింది. చూద్దాం. కార్న్ పౌడర్ యూజ్ చేస్తున్నారు ఫిష్ ఫ్రైకి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే లెమన్స్ కూడా, ఎన్టీసీ
టీసీ కార్న్ పౌడర్. గాయంతో తెలియదు మీరు వంట చేస్తారు. సరే నేను వేరే తెస్తా, వేరే ఉన్నాయి టవల్ కార్న్ పౌడర్, అలాగే లెమన్ కూడా యూజ్ చేస్తున్నారు. వైలెంట్ బాయ్ కొంచెం సైడ్ కుండు. మా వైలెంట్ బాయ్ అంటే వీడే అన్న కొడుకు. సాల్ట్ అనేది ఇంకా యూజ్ వేయలేదు, సాల్ట్ వేయలేదు, సాల్ట్ అనేది ఇంకా వేయలేదు. ఓకే, అయితే మాకు చెఫ్ కూడా ఉన్నాడు. మా అసలైన చెఫ్ అనేది ఇంకా మా బావ రాలేదు, శ్రావణ్. మనం మళ్ళీ వేసుకోవచ్చు మీదకెళ్ళి. నెక్స్ట్ మనకు ఫిష్ పీస్లు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మసాలాలలో కలపడం జరుగుతుంది. ఇటు చూడండి వస్తాదులు మొత్తం అందరూ. పొలం దగ్గర పంటలు చేసుకుంటే నాకు ఇక్కే వేరు. ఓకే ఓకే, చాలా బాగా కష్టపడుతున్నారు. ముళ్ళు ఉన్నాయి దానికి. ఇగో అది కలిపినాక అదే పట్టుకుంటది. అంటే పొదుముతుంది. వస్తాదులు ఎవరు చెప్పినా వినరు, వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తారు కాబట్టి మీరు మిగతా బాగుండేదేమో. మనకి తినడానికి మాత్రం టీం మొత్తం రెడీగా ఉంది. ఆల్రెడీ 2 కార్లు కూడా తినడానికి రావడం జరిగింది, కానీ ఇంకా మనకు ఫిష్ ఫ్రై అనేది ఇంకా రెడీ కాలేదు. ఇంకా 1 అవర్ పడుతుంది. ఓకే, వెరీ గుడ్. మా పిల్లలంతా మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నారు, కానీ మా చెఫ్లు మాత్రము ఇంకా రెడీ చేయట్లేరు. కాబట్టి వాళ్ళు పాపం వేరే వేరే చిప్స్ తెచ్చుకొని తింటున్నారు అప్పటి వరకు. మనకు ఆల్రెడీ రెడీ అయింది. మళ్ళీ కారం వస్తుంది. ఇట్లా దానికి మీరు అన్నారు అయితే, లేకపోతే కరుణ్ గారిని అగో నాకు హెల్ప్ చేయమంటున్నారు. తినండి, మీ ఇష్టం. మీరు తింటారంటే తినండమ్మా. కూర్చుంటాం ఖాళీ. ఉప్పు కప్పు చెప్పు పెట్ట. ఆయిల్ వద్దా? ఇంకా ఆయిల్ వద్దా? పెద్దగా ఉంటాయి కదా వీడు. అంటే దాంట్లో సగం సగం చేసి ఇచ్చింది కదా, లేకపోతే ఇప్పుడు మనకి ఫ్రై చేయడానికి ఆయిల్ రెడీ అయిపోయింది మనకి. ఓకే, ఫ్యామిలీ పార్టీకి ఇంకొక 15 మినిట్స్లో మనకు అంతా రెడీ. చెఫ్ ఎవరైతే ఉన్నారో ఏం అవసరం లేదు, కట్టెలు ఇంకా కావాలి. ఓకే, చెఫ్ ఎవరో రావాలి. ఓకే, ఓకే, మా చెఫ్ మా చెల్లెలే రెడీ, యుద్ధానికి సిద్ధం. ఓకే, మనకు ఆయిల్ కూడా వేడైపోయింది. ఫిష్ ఫ్రై తినడానికి ఆనియన్స్ రెడీ, లెమన్స్ రెడీ. ఇక్కడ సూప్ కూడా రెడీ అవుతుంది. ఓకే,
ఓకే. ఫ్యామిలీ పార్టీ అంటే భలే ఉందిగా పొలం దగ్గర. ఇక్కడ మా చెల్లెలు ఆల్రెడీ స్టార్ట్ చేసింది. మాడగొట్టదు, ఒకవేళ మాడగొట్టినా తన పేరు వేసుకోదు. కాబట్టి మెయిన్ చెఫ్ అన్నట్టు మా చెల్లెలే. ఏం లేదు, చెఫ్కి చాలా వరకు వచ్చు కానీ ఓకే. ఇక్కడ సూప్కి కూడా రెడీ అవుతుంది. మా పులుసు మా పెద్ద వదిన లీడర్ ఇక్కడ ఈ పొయ్యికి. ఓకే ఓకే, అవును. అయితే ఇక్కడ మా బాబా వాళ్ళు కూడా వీళ్ళే చెఫ్ అని వీళ్ళ పేరు మీద తెచ్చినాం కానీ వీళ్ళు మాత్రం హ్యాండ్ ఇచ్చారు. లాస్ట్కి మా చెల్లెల పైన పడింది అన్నట్టు. హలో మా చిన్న బావ పెద్ద బావ. ఓకే, కానీ మీరు ఎంత హ్యాపీగా ఉన్నా కూడా ఇంకా రెడీ కాలేదు. మీరు కూడా ఏమైనా పని చేస్తేనే. ఈమె మా పెద్ద అక్క ఏం పని చేయదు కానీ లాస్ట్కి మాత్రము తినడానికే వస్తుంది. అనండి, ఇప్పుడు మళ్ళీ అనండి. అంటే వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలని వీళ్ళ ఆరాటం. చెప్పాము కదా మా పెద్దక్క ఓన్లీ తినడానికి మాత్రమే ముందుంటారని. మేము 1 అవర్ నుంచి కట్ చేసి అది చేసి ఇది చేస్తే అయితే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పని చేయలేదు కానీ డబ్బులు అయితే ఎక్కువ తీసుకోవచ్చు. ఫస్ట్ మా బావని అడిగి తెలుసుకుందాం టేస్ట్ ఎలా ఉంది. ఫస్ట్ మీరు తింటుంది మీరే. టేస్ట్ పైన మొత్తం లేయర్ అంతా మంచిగా అయింది. లేయర్ పైన ఫ్రై మొత్తం లేయర్ మంచిగా అయింది. జెన్యూన్ గా చెప్పాలంటే కొద్దిగా లోపల ఇంకా కొద్దిగా ఉడికితే ఇంకా బాగుంటుంది. ఇంకా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. ఓకే, నెక్స్ట్ మా అక్కని కూడా అడుగు తెలుసుకుందాం, పెద్ద అక్కని. అంతేనా? వీళ్ళ పనులు ఏం లేదంట, వాళ్ళు ఓన్లీ తినడం మాత్రమే అంటే ఎటువంటి కామెంట్స్ కూడా చేయరంట. పార్సల్ అయితే అస్సలు లేవు, ప్యాకెట్స్ కూడా లేవు. పార్సల్ తీసుకొని నా దగ్గర ఉంది షైన్ ఇది. ఎవరన్నా ఓపెన్ చేసిరా? ఇవన్నీ ఎప్పటికి కావాలి ఇంత చిన్న కడాయిలా? ఇటువంటిప్పుడు ఓపిక ఉండాలి బెట. హలో, అరటికాయ ఆకులేవి? ఇప్పుడు అరటికాయ ఆకులు వస్తుంటే అవన్నీ ఫ్రై అయిపోతాయి. ఏం ఫ్రై? అరటాకు ఎవరు బంటికి చెప్తారు? ఇక్కడ మనకు ఫిష్ ఫ్రై అనేది దాదాపు పూర్తి కావస్తుంది. అంటే ఇంకొక 15 కేజీలు ఉంది. కావస్తుంది అంటే కూడా మనకి ఇప్పటి వరకు ఒక 10 కేజీలు దేవేయడం జరిగింది మా చెల్లెలు. అవి మా పెద్ద అక్కతోనే స్టార్ట్ అయింది తినడం కాబట్టి 10 కేజీలు అయిపోయింది తినడము. ఇంకొక 15 కేజీలు ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు పులుసు, చేపల పులుసు కూడా రెడీ అయింది. మా వదిన మా అక్క ఆధ్వర్యంలో పులుసు రెడీ అవుతుంది. అయితే పులుసు చేసే టీం పెద్ద టీం ఉంది. తలకాయ పులుసు, చేపల తలకాయ పులుసు అంట ఇది. ఎక్కువ ఎవరు అదేంది మరి ఇప్పట్లో కాదు, ఎందుకు నిలబడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలి? అట్లేం లేదు. మరి ఎట్లా? మనం ఎప్పుడు కలిసినప్పుడు ఇవే చేసుకోవాలి. ఇక అప్పటి వరకు ఒకటి కడాయి కూడా కొంట, ఒకటి పెద్దది, ఒక కుర్చీ కూడా కొందాము. ఆల్రెడీకి పొయ్యి అయితే చేయించిన, పొయ్యి రెడీ ఉన్నది. అంటే దానికి మీద కడాయి రెడీ లేదన్నారు. అది పులుసు, అది 3 రోజులు తినచ్చుగా మనం. 3 రోజులు
కాదు అది అయిపోతుంది చూడు నువ్వు. ఏడైపోతే జర కారం ఎక్కేయండి చాలు. ఇక మా చెల్లెలు ఆల్రెడీ బిజినెస్ మైండెడ్ అన్నట్టు, ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో పనిచేస్తుంటారు. బిజినెస్ లో ఊరికైనా దిగినామా మరి? ఇక్కడ చేస్తున్నది మా తమ్ముడు, అంటే అక్కడ కూడా ఒక బిజినెస్ అన్న చెల్లెలు వాళ్ళిద్దరు కూడా బిజినెస్ మ్యాన్లే. ఒకరు కోళ్ళ ఫామ్, ఒకరు బేకరీ షాప్. కాబట్టి వాళ్ళు ఏదైనా బిజినెస్ మైండ్తో ఆలోచిస్తారు కాబట్టి తక్కువ డబ్బులతో ఎక్కువ పీసెస్ రావాలనే ఉద్దేశంతో పీసులు కూడా చిన్న సైజు కొట్టించడం జరిగింది. మళ్ళీ చూడ్డానికి ఫొటోస్ దిగడానికి కూడా నీట్గా ఉండాలని చెప్పి అరటాకులు కూడా తెప్పించుకోవడం జరిగింది. వాళ్ళు ఏదైనా ఒక ప్లాను, ఒక పద్ధతి, ఒక విజన్. ఇక్కడ ఫ్యామిలీ మ్యాన్. ఓకే, మా ఊర్లో నిమ్మకాయ ఉల్లిగడ్డి. మా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా అత్త ఫ్రెండ్స్. ఎలా తింటుందో చూడండి ఫ్రెండ్స్. హాయ్ చేపల పులుసు. హాయ్ చెప్తా. హాయ్ హాయ్ హాయ్. హలో మా పండు ఫ్రెండ్స్. మా పెద్దరెడ్డి ఫ్రెండ్స్. నాకేమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. గో ఫ్రెండ్స్. వెళ్ళేవు ఫ్రెండ్స్. మా బాబాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. విజ్జు బాబాయ్. యో వీడియో. విజ్జు బాబాయ్. హాయ్. విజ్జు బాబాయ్ వీడియో. వీడియో. హాయ్. 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 మమ్మీ. ఒరే నీ ఓ పాత్ర. చిట్టి అవి తొక్కొద్దే, తినడానికి పెడుతుండు బాబాయ్. ఒరే అక్కడ తీసుకోండి. ఏయ్ నా చెట్టు. హాయ్ గైస్. హాయ్ హాయ్ హాయ్. హాయ్ లేదు గీలేనాడు. నా ఫోన్ వస్తుంది చూడు అక్కడ. ఇప్పుడు పెడతారు. బ్లెస్ అవును ఎన్ని తిరుగుతున్నావు? నాదే బ్లెస్ కీరా. హాయ్ లానెన్స్ కొయ్యండి కొన్ని. ఇంకెన్ని కొయ్యాలి? ఫోటో షూట్ కావాలి. అవైతే అయిపోయి లేవాడు ఆనియన్స్. కరుణ్ బాబాయ్. హాయ్. నువ్వు కూర్చో. వస్తున్నారా? కూర్చోండి, ఇక్కడ రండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ. రోజు నేను ఇది పట్టుకుంటా. నాదే చూపియాలా? మా కార్కి వెళ్తా. కట్టరు కదా ఎడిగే తెలిసి జడుగు జడుగు. నీకు ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్. అది మా కారు, రెండు మా కార్లు. ఒకటి మా బాబాయ్ వేసుకొని వచ్చిండు, ఒకటి మేము వేసుకొని వచ్చినాం. మా బాబాయ్ వాళ్ళేమో ఇది వేసుకొని వచ్చింది మారే. ఓకే బాయ్ ఫ్రెండ్స్. రాసియండి, దయచేసి కామెంట్ చేయండి. కనుగొండి. హాయ్ హాయ్. అరే పండు హాయ్ చెప్పా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చేపలు ప్రిన్సీ. హాయ్ హాయ్. లస్సీ లస్సీ. హాయ్ హాయ్. డాడీ డాడీ. ఆంటీ ఆంటీ ఆంటీ. హాయ్ డాడీ డాడీ. ఇగో హాయ్ బాబాయ్. అరే బాబాయ్. విజ్జు బాబాయ్. విజ్జు బాబాయ్. లేవురా, నువ్వు కూడా కూర్చుంటారా? హాయ్. తీస్తున్నాడు అన్నమ్మా, కూర్చో. కరుణ్ బాబాయ్. హాయ్. బావా లేచి బావా అమ్మ ఊరు నాకు షైనత్త. ఇగో నేను రియాలా. నేను అందుకే శ్రావణన్న కూర్చోండి హాయ్ డాడీ. హాయ్. అరే అరే ఫోన్ వస్తున్నది, ఇక్కడ తీసుకురా. ఎవరో
రాంగ్ కాల్ అరే రాంగ్ కాల్ ఫోన్ చేసిన రండి మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ మబ్బు వస్తుంది రా బెటర్ డాడీ హాయ్ డాడీ హాయ్ ఒకసారి అటు బాబాయ్ కంట ఫోన్ ఒరేయ్ విజ్జి బాబాయ్ కంటరా విజ్జి బాబాయ్కి ఒకసారి ఫోన్ ఇస్తారంట మళ్ళీ సెట్టింగ్స్ చేంజ్ చేసి గైస్ మామా హాయ్ చెప్పు హలో అరే పండు ఆంటీ హాయ్ కెమెరా ఉమెన్ నేనందుకు హాయ్ హాయ్ చెప్పండి పాల్ అనట్లే పంది హాయ్ నువ్వు పందివా నేను పంది అయితే నువ్వు టెంకాయవా నువ్వన్నావు కదా నువ్వు టెంకాయ అన్నావు సనల్ తాత సనల్ తాత సనల్ తాత హాయ్ సనల్ తాత హాయ్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ ఓ గుడ్ Yo, చెప్తా